యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంన ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నీ చుట్టూ ఉన్న భయంకరమైన శోధనలను వేదనలను చూచి నీ ఆశలు వదులుకున్నావా? నీ విశ్వాసం కోల్పోయిన స్థితిలో నీవున్నావా? యేసయ్య ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయనను నమ్ముకో. యేసయ్య ఎంతైనా నమ్మదగిన వాడని గ్రహించి నీ ప్రయాణాన్ని, నీ పోరాటాన్ని, నీ ప్రయాసను ఆయన చేతులకు అప్పగించుకో. ఆయన నీ నావలో అడుగు పెడితే చాలు, నీ చుట్టూ ఉన్న భీకరమైన వాతావరణ ఒక్కసారిగా ప్రశాంతముగా మారిపోతుంది. కాబట్టి నీకున్న పరిస్థితులను బట్టి నీవు బాధపడక, బెదిరిపోక, కృషించిపోక, వెనుకంజి వేయక, ఇటు అటు తొలగిపోక దేవునిపై నీ గురి నిలుపుకో. చెక్కు చెదరడి విశ్వాసముతో ఆయన వైపు చూడు. అలా నీవు నీ ఆత్మీయ యాత్రలో ఎన్ని తుఫానులు ఎదురైనా వెనుకంజ వేయక యేసయ్య పేరిట నువ్వు ముందుకు సాగిపో. నిన్ను దేవుడు అద్దరికి క్షేమంగా చేరుస్తారు. ఈ లోకములో మనకు ఇటువంటి శోధనలు, శ్రమలు వస్తూ పోతూ ఉంటుంది. అలా సమయంలో నీ బలము వాటిని అధిగమించడానికి చాలకపోవచ్చు. అందుకే నీవు దేవుని బలమును, దేవుని నీవు ఆశ్రయించాలి. ఆయనపై నీవు విశ్వసించినప్పుడు దేవుడు నీకు పూర్ణ శాంతిని, సమాధానాన్ని, ఆలోచనను తక్కువ సమయంలో నీకు దయచేస్తారు. అప్పుడు ఇటువంటి స్థితిని అధిగమించడానికైనా ఆలోచన శక్తిని దేవుడు ఇచ్చినప్పుడు వీటిపైన నీవు జయం పొందుదు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.